ఒకప్పుడు పేదవారి ఆహారంగా ఉండే ఈ రాగులు ఇప్పుడు పేదవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ తింటున్నారండి. ఎందుకంటే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నేను ఇప్పుడు మొలకెత్తించి దాని నుంచి పిండి పడతానండి. ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బేవందన యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ 1/2 kg రాగులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిలో నీళ్లు పోసి ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టానండి. తెల్లవారుజామున ఇలా మంచిగా నానిన రాగులను ఒక పలచటి గుడ్డలో వేసి దాన్ని కప్పేశానండి. అలా కప్పడం వల్ల అది కరెక్ట్గా వేర్లు రావడానికి దాని నుంచి మొలకలు రావడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ రాగుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా మన దేహంలో ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట. విటమిన్స్, మినరల్స్, అలాగే క్యాన్సర్ నివారణగా, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి, గుండె జబ్బులకి, వృద్ధాప్యం త్వరగా రాకుండా నివారించడానికి, ముఖ్యంగా మన ఎముకలు బలంగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ని చిన్న చిన్న మొక్కలుగా మార్చడం వల్ల పెద్దగా టైం ఏం పట్టదండి. ఇలా నేను గుడ్డ వేసి కప్పేసిన తర్వాత 2 రోజులు దాన్ని గమనిస్తూ ఉన్నాను. 2 రోజుల తర్వాత ఇలా మొత్తం వేర్లు వచ్చాయండి. చూడండి ఎంత బాగా గుడ్డ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఇలా అన్ని మొలకలు వచ్చాయి. ఈ మొలకల్ని నేను ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల సైడ్ మంచిగా వచ్చాయన్నమాట. ప్రతి గింజ మొలకెత్తింది, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా నానింది. ఓవర్ నైట్ నేనైతే సోక్ చేసి ఉంచడం వల్ల ప్రతి గింజ పర్ఫెక్ట్గా నాని చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయని. ఈ మొలకెత్తిన రాగుల వల్ల కాల్షియం స్థాయి 20% ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని పౌడర్గా చేసిన తర్వాత మనము పిల్లలకు ఇచ్చే ఫుడ్లో కలుపుకోవచ్చు. లేదంటే మనం రాగి జావ కానీ అలా చేసుకున్నప్పుడు రాగి లడ్డు కానీ చేసుకోవడం వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బాడీకి. వీటన్నిటిని నేను విడివిడిగా చేసి ఒక పాత్రలో వేసుకొని, వెడల్పాటి పాత్ర, మా సైడ్ అయితే దీన్ని తాంబాలం అంటారండి, దాంట్లో వేసుకొని 2 రోజులు మంచి ఎండకు ఎండబెట్టానండి. ఎందుకంటే ఎండ ప్రాపర్గా ఉన్నప్పుడే మనం ఇది చేసుకోగలము. ప్రాపర్గా లేదనుకోండి బూజు వచ్చేస్తుంది. అలా ఫంగస్ అది ఏం రాకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా ఎండకైతే ఇది ఉండాలి. చూసారా వేర్లు ఎంతవరకు లోపలికి వెళ్ళాయి అని. ఇది మనము పౌడర్ చేసిన తర్వాత కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి పిల్లలకు. మీరు బ్రేక్ఫాస్ట్లో, నేను నా కూతురికి తను చిన్నగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఇది ఇచ్చేదాన్ని అనమాట. జావలాగా చేసి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి ఇచ్చేదాన్ని. చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పటికి కూడా నా పాప ఇది ఇష్టంగా తింటుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పెట్టడం చాలా మంచిదండి. అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తినడం చాలా మంచిది. వాళ్ళకి బ్లడ్ షుగర్ కంట్రోల్ చాలా బాగా అవుతుంది. చూసారా ఇలా అంత ప్లేట్ అంతా నిండుగా పరిచి ఎండకు ఎండబెట్టి నేను దీన్ని కదుపుతూ ఉన్నానండి. మంచి ఎండకు పెట్టినా కూడా దీన్ని అప్పుడప్పుడు ఇలా వేళ్ళతో అనుకుంటూ కదిలిస్తూ ఉన్నానన్నమాట. అలా కదిలించడం వల్ల లోపలి వరకు ఉన్న రాగులు కూడా ఇలా మంచిగా ఎండాయి. చూడండి ఎంత బాగా ఎండకి పెట్టిన తర్వాత 2 days అయితే ఖచ్చితంగా పట్టిందండి నాకు ఇవి ఎండడానికి. 2 days టైం తర్వాత ఇవి పిలపిలలాడుతూ సౌండ్ ఇలా గట్టిగా వస్తుందన్నమాట. దాన్ని నేను గ్రైండర్ పాత్రలో వేసుకొని పౌడర్ చేసుకున్నానండి. లేదు ఇలా కాదు అనుకున్న వాళ్ళు మీరు మిల్లులో కూడా పట్టించుకోవచ్చు, చాలా ఈజీ. ఇలా పట్టిన తర్వాత నేను దీన్ని జల్లెడ పట్టుకున్నానండి. అంతా ఒకసారి గ్రైండర్ చేసుకొని వీటన్నిటిని చూసారా ఎంత సాఫ్ట్గా అయింది. అయినా కూడా దీన్ని ఒక్కసారి జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్నగా దీని పొట్టు ఏదన్నా ఉన్నా కూడా పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి నేను దీన్ని జల్లెడ పట్టుకున్నాను. అంతా ఒకసారి గ్రైండర్ చేసుకున్న తర్వాతే దీన్ని జల్లెడ పట్టుకొని, పిండి వేడి అవుతుంది కదా మనము జల్లెడ పట్టిన తర్వాత, అంటే గ్రైండర్ చేసి జల్లెడ పట్టిన తర్వాత అలాగే మనము వేరొక కంటైనర్లో పెట్టి మూత పెట్టేయకూడదండి. వేడికి ఆవిరిలాగా ఫామ్ అయ్యి పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని దాన్ని చల్లారేంత వరకు నేను ఒక 5 నుంచి 6 గంటలు పక్కన పెట్టేశానమాట. అరగంటలో మనకు చల్లారిపోతుంది. కానీ తేమ ఏది తగ్గకుండా ఉండడానికి నేను అలా పక్కన పెట్టేసి దాన్ని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నాకు పిల్లలకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు నేను వాడేసుకున్నాను అనమాట.
చూసారా ఈ పొట్టు ఎలా వచ్చిందో, ఇలా అంత పిండి అంతా పట్టేసుకొని మిగిలిన పిండిని అంతా స్టోర్ చేసుకొని ఈ పైన వచ్చిన పొట్టును నేను డిస్కార్డ్ చేసేసానండి. యాక్చువల్గా ఈ పొట్టు తిన్నా కూడా చాలా మంచిది, కానీ పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మాత్రమే నేను జల్లెడ పట్టాను. ఇలా మొలకెత్తిన రాగి గింజల పొడి పిల్లలకు పెట్టడం లేదా మనము తీసుకోవడం జావలాగా లేదా ఇడ్లీలు దోశలు చేసినప్పుడు దాంట్లో వేయడం చాలా ఆరోగ్యకరం. మీకు ఈ ప్రాసెస్ అంతా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది అన్నది మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది చేయడానికి నాకు ఖచ్చితంగా 4 రోజుల టైం పట్టిందండి. ఒక రోజు మొత్తం నానబెట్టడానికి, 2 రోజులు ఎండటానికి, అలాగే పౌడర్ చేసుకోవడానికి 4 రోజుల టైం పట్టింది. టైం పట్టినా కూడా నాకు వర్త్ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.